ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ నీళ్లు. ఈ ఏఐతో తగ్గుతున్న కొత్త పట్టభద్రుల నియామకాలు 2019తో పోలిస్తే 2024కి 50% తగ్గిపోయిందంటండి. అంటే ఈ ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ వస్తుంది మాకు డిగ్రీ అయిపోగానే అనుకున్నారో వాళ్ళందరికీ ఏఐ వల్లే ఉద్యోగాలు రావటంట. దాదాపు 50% మందికి. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. చాలా పెద్ద సమస్య ఇది. ఏఐ మనల్ని చాలా విషయాల్లో దెబ్బ కొట్టబోతుంది. రెండు దిగ్గజ కంపెనీల్లో 15% నుంచి 7% తగ్గుముఖం. స్టార్టప్ సంస్థలు ఏకంగా 30% నుంచి 6%కి. ఏఐ నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం బోలెడు కొలువులు. వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక. సరే చూద్దాం ఈ వార్త. కృత్రిమ మీద దెబ్బకు ఉద్యోగాలు భారీగా పోతాయని అంతా ముందు నుంచే ఊహిస్తున్నదే కానీ ఏ స్థాయిలో ప్రశ్నిస్తే అంచనాలే తప్ప వాస్తవ గణాంకాలేవి అందుబాటులో లేవు. తాజాగా సిగ్నల్ ఫైర్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆ గణాంకాలు వెల్లడించింది. 2019తో పోలిస్తే పెద్ద టెక్ కంపెనీల్లో ఫ్రెషర్స్ నియామకాలు 2020 నాటికి 50%కి పైగా తగ్గిపోయినట్టు ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఒకప్పుడు దిగ్గజ టెక్ సంస్థలు పెద్ద టెక్ కంపెనీల్లో ఫ్రెషర్స్ నియామకాలు 2024కి 50%కి పైగా తగ్గిపోయినట్టు ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఒకప్పుడు దిగ్గజ టెక్ సంస్థలు ఏటా జరిపే నియామకాల్లో 15% దాకా అప్పుడే డిగ్రీ పీజీ పూర్తి చేసిన యువత ఉంటే వారిని ఇప్పుడు 7%కి తగ్గిపోయిందని సిగ్నల్ ఫైర్ వెల్లడించింది. స్టార్టప్లో వీరి వాటా 2019 నాటికి 30%కి పైగా ఉండేది. కానీ 2023 నాటికి 11%కి, 2020 నాటికి 6%కి తగ్గిపోయిందంట. అంటే చాలా ఘోరంగా తగ్గిపోయినట్టు కదండి ఇది. ప్రపంచంలోనే టాప్ 7 కంపెనీలుగా పేరున్న గూగుల్ మాత్రం ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా వంటి సైతం 2022తో పోలిస్తే ఫ్రెషర్స్ నియామకాలను 2024లో సగానికి పైగా తగ్గించిందంట. కృత్రిమ మీద పరిధి స్థాయి నానాటికి విస్తరించడం, జూనియర్ స్థాయి ఉద్యోగులు చేయగల పనులన్నింటినీ ఏఐ చాలా సులువుగా చేయగలుగుతుండడం, అదే సమయంలో కంపెనీ బడ్జెట్ నిర్వహణ కష్టమవుతుండటంతో కంపెనీలు కొత్తగా గ్రాడ్యుయేషన్ నియామకాలు తగ్గించుకోవడంపై దృష్టి సారించాయని సిగ్నల్ ఫైర్ విశ్లేషించింది. ప్రవేశ స్థాయి ఉద్యోగాలే కాదు, మధ్యస్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలిగే పనిని సైతం ఏఐ చేయగలుగుతుందని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేస్తున్న లామా ఏఐ వంటి మేజర్ ప్రాజెక్టుల కోడింగ్ను సైతం కృత్రిమ మీద ఏడాది 2 నెలల్లోనే సొంతంగా రాసేయగలదని ఆయన అంచనా వేశారు. ఇక తమ కోడింగ్లో 30% పనిని ప్రస్తుతం ఏఐ చేస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ మధ్య చెప్పారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లను సైతం తమ కోడింగ్ పనిలో 30% ఏఐ చేస్తుందని, తమ కంపెనీకి సంబంధించి కొన్ని అంతర్గత ప్రాజెక్టులు సైతం ఏఐ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో చేపడుతుందని చెప్పారు. ఐబీఎం కంపెనీ ఏఐని వాడటం మొదలుపెట్టాక 8,000 మంది ఉద్యోగులను తొలగించిందంటండి. చూసారా, 8,000 మంది ఉద్యోగాలంట. చిన్న విషయం కాదు ఇది. ఇలా పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని కంపెనీలు ఏఐపై ఆధారపడడంతో నానాటికి ఆ ఉద్యోగాల ప్రభావం భారీగా పడుతుంది. మరి ముఖ్యంగా ఫ్రెషర్లపై పడుతుంది. అలాగే టెక్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయంటే తగ్గట్లేదు సరికదా, పెరుగుతున్నాయి. నేరుగా టెక్ కంపెనీల్లో కాకుండా ఆరోగ్య రక్షణ, బ్యాంకింగ్, రిటైల్ రంగాల్లో టెక్కీలకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని సిగ్నల్ ఫైర్ చెప్పింది. కాకపోతే ఆ ఉద్యోగాలు సాధించాలంటే ఏఐకు సంబంధించిన నైపుణ్యాల అవసరమని స్పష్టం చేసింది. అమెరికాలో ఈ ట్రెండ్ ఇప్పటికే జోరందుకుంది. ఏఐ నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగాలు తీసుకోవటం పెరుగుతుందని, ప్రతి 4 ఉద్యోగ ప్రకటనలో ఒకటి కృత్రిమ మీద నైపుణ్యం తప్పనిసరిగా పేర్కొంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో వెల్లడైంది. కాబట్టి కొత్తగా డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు ఏఐ నైపుణ్యాలు ఖచ్చితంగా పెంచుకోవాలి. ఎందుకంటే కొత్త జాబ్ రావాలంటే ఎవరైతే డిగ్రీ, పీజీ అయిపోయి ఉన్నారో వీళ్ళకి కొత్తగా జాబ్ రావాలి అంటే మీకు ఏఐ స్కిల్స్ కంపల్సరీ. లేకపోతే కష్టమే జాబ్. ఏఐ కొంప గట్టిగానే ముంచుతుంది మనలందరిది.